హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి తుక్కుగూడ దగ్గర అండి. మనకి తుక్కుగూడ శ్రీశైలం హైవే ఏదైతే ఉందో, శ్రీశైలం హైవే నుంచి టువర్డ్స్ పెద్దగోల్కొండ వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ మల్లెమాల స్టూడియో, ఈటీవీ మల్లెమాల స్టూడియో ఉంటుందండి. సో ఆ మల్లెమాల స్టూడియోకి వెరీ నియర్ బై మనకి సార్క్ ప్రాజెక్ట్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది. ఆ లేఅవుట్ దాటిన తర్వాత మనకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ వస్తుందండి, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి పవన్ గ్రీన్ ఎయిరో వ్యూ అండి. సో పవన్ లైఫ్ స్పేసెస్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి ఇది డైరెక్ట్గా మనకి అవుటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతుందండి. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ రోడ్ వచ్చేసి మనకి సార్క్ ప్రాజెక్ట్స్ని టచ్ అవుతూ వస్తుందండి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి కనెక్టివిటీ అనేది. సో ఇందుట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని మనం ఇంతకుముందు ప్రమోట్ చేయడం జరిగిందండి. బట్ రైట్ నౌ ఏంటంటే మళ్ళీ మనకు కొన్ని ప్లాట్స్ సేల్కి రావడం వల్ల సో మళ్ళీ మనం రీప్రమోట్ అనేది చేయడం జరుగుతుందండి. సో మన వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చామండి. ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మనకి దీన్ని వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2 కింద వీళ్ళైతే డెవలప్మెంట్ చేశారు. సో 2021లో ఈ యొక్క ప్రాపర్టీ ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ఇందుట్లో మనకు వచ్చినటువంటి ప్లాట్స్ రైట్ నౌ అయితే 220 స్క్వేర్ యార్డ్స్ అండ్ 190 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే వచ్చాయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్లో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పర్టికులర్ గ్రీన్ ఎయిరో వ్యూలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ప్లాట్స్ కనుక రీసేల్ చేయాలంటే కనుక దయచేసి మాకు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మేము ప్రాపర్టీస్ని కూడా రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్ట్కి ఆనుకునే మనకి రాజపుష్పవాడ ల్యాండ్ ఉంటుందండి. సో మనకి తుక్కుగూడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే తుక్కుగూడ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో దీనికి ఆనుకొని ఒక హెచ్ఎండి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా వెళ్తుంది. సో దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. కంప్లీట్గా లేఅవుట్ మొత్తం కూడా హడా లేఅవుట్లో ఉంటుందండి. ఎయిర్పోర్ట్ అథారిటీ జోన్ కింద వస్తుంది. G+4 పర్మిషన్ ఉంటుందండి. సో G+5 అయితే ఉండదు, మ్యాక్సిమం G+4 వరకే ఉంటుంది పర్మిషన్. సో అందుకని ఈ లొకేషన్స్లో ఎక్కువ అపార్ట్మెంట్స్ అయితే రావడం లేదండి. చుట్టుపక్కలన్నీ కూడా విల్లా కమ్యూనిటీసే మనకి డెవలప్మెంట్ అవుతున్నాయండి. సో ప్రాజెక్ట్ అయితే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది, మీకు ఎప్పుడు కూడా నీట్గా పెడతారండి ప్రాజెక్ట్ని కూడా. సో ఇందుట్లో ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే రైట్ నౌ కోడింగ్ ప్రైస్ అయితే 30,000 వరకు కోట్ చేస్తున్నారండి నెగోషియబుల్ ప్రైసెస్లో. సో 30,000 అనేది ఫిక్స్ ఏం కాదండి, నెగోషియబుల్ నడుస్తుంది. సో దీని చుట్టుపక్కల మనకి చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్లో KLR వర్టెక్స్ ఒకటి ఉంది, మన దగ్గర కింగ్స్డేల్ ప్రాజెక్ట్ ఉంది, మనకి JB ఎయిరో హైట్స్, మనకి దాంతోపాటు అశ్రిత 14th అవెన్యూ. సో ఇటువంటి మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి లేఅవుట్స్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉన్న లేఅవుట్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఈ ఏరియాలో. సో ఇక్కడికి వెరీ నియర్ బై పెద్దగోల్కొండ దగ్గర మనకి స్మార్ట్ సిటీ వస్తుందండి. సో రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మనకు వచ్చేసి ముచ్చెర్ల ఫార్మాసిటీ అండ్ మనకి మీర్ఖాన్పేట్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పేసి కొన్ని అయితే అనౌన్స్మెంట్స్ కూడా వచ్చాయండి. అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా మనకి కమింగ్ ఫ్యూచర్లో అయితే శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ రైట్ నో ఫార్మాసిటీలో కొన్ని కంపెనీస్ అయితే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయండి. దాంతోపాటు ఇక్కడికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే మనకి హార్డ్వేర్ పార్క్ ఉంటుంది. సో ఫ్యాబ్ సిటీ ఉంటుంది. సో TCS ఆదిబట్ల ఇటుపక్క మనకి ఏదైతే మనకి శంషాబాద్, మనకు బెంగళూరు హైవే. సో ఈ కనెక్టివిటీస్ అన్నిటికీ కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందనే చెప్పుకోవచ్చు అండి ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ 220 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఉందండి, 36-55 డైమెన్షన్ అండి. సో మనకి 190 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి 30x49 ఎంతో ఉందండి. అది నేను మీకు డీటెయిల్స్, మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు ఆ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకి పవన్ ఎయిరో గ్రీన్ వ్యూ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు గ్రీన్ ఎయిరో వ్యూ అండి ప్రాజెక్ట్ పేరు. సో ఇది వచ్చేసి తుక్కుగూడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో 30,000 నెగోషియబుల్ ప్రైస్ అయితే నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ కూడా స్టార్ట్ అయిందండి. మళ్ళీ మనకి ఏంటంటే
తుక్కుగూడ శ్రీశైలం హైవేకి మళ్ళీ మార్కెట్ అనేది పుంజుకోబోతుంది కమింగ్ 3-4 మంత్స్లో. మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి రేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రేట్స్ అయితే మళ్ళీ మనకి తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అయితే ఈ ప్రైసెస్ అయితే ఉండవండి. సో ఖచ్చితంగా అట్లీస్ట్ 1000 నుంచి 2000 వరకు అయితే మళ్ళీ మనకు ప్రైసెస్ అయితే జంప్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో కంప్లీట్ రైట్ నో ఉన్న గవర్నమెంట్ కంప్లీట్ ఫోకస్ ఆన్ శ్రీశైలం హైవే అండి. సో నియర్ బై మనకి కడతాల దగ్గర కూడా మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో హై అండ్ ఎమ్యూనిటీస్తో మనకి మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి ఈ లొకేషన్లో. సో తుక్కుగూడకి నియర్ బై మీకు 30,000 బిలోలో మంచి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఉండి సో మనకి ప్రాపర్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి లేఅవుట్స్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో తుక్కుగూడకి చాలా నియర్ బై ఉంటుందండి. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే ఇంకొక 3 to 4 years టైం పడుతుంది. బట్ రైట్ నౌ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకైతే ఇది ది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.